విజయవాడ వరద బాధితుల సహాయార్థం చిత్తూరు జిల్లా పలమనేరు లారీ యజమానులు 6 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులున్న 1000 కిట్లను అందజేశారు. 18 రకాల నిత్యావసర వస్తువులను కిట్ల ద్వారా పంపిణీ చేసినట్లు లారీ అసోసియేషన్ వారు తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్లో చాలామంది అందరూ కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా అక్కడ వ్యాపార సంఘాలు, అట్లాగే టమాటా వ్యాపారం చేసేవాళ్ళు, లారీ ఓనర్లు, డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా స్వచ్ఛందంగా అందరూ కలిసి ఇక్కడ విజయవాడ వచ్చారు. మరి ఈ రోజున విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి సుమారుగా ఒక 1000 నిత్యావసర వస్తువులు కిట్లు అవన్నీ అందించడానికి వచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి మేము రాష్ట్ర సంఘం కానీ, అట్లాగే మా సొసైటీ కానీ, మా అసోసియేషన్ కానీ స్పందించి మరి ఇటీవల దాదాపు 10,000 పొట్లాలు మా సొసైటీ తరఫున, జిల్లా అసోసియేషన్ తరఫున పంపిణీ చేయడం జరిగింది. ఈ ఆకిలి, ఈ కుటుంబ బాధ అనేది అందరికన్నా ఎక్కువ ఎవరు తెలుసు అంటే ఒకటి లారీ వాళ్ళకి తెలుసు, లేదంటే కష్టపడే వాళ్ళకి తెలుసు. ఇక్కడ వచ్చిన 30 మంది కూడా ఈ తెచ్చిన 6 లక్షల రూపాయల సరుకులు కూడా ఇందులో ప్రతి ఒక్కరిది ఉండాలి. ఈ విధంగా ముందు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. మానవ సేవే మాధవ సేవ. కష్టం ఉన్నప్పుడు కష్టంలో తోడుపడ్డామంటే రేపటి రోజు మనం ఎట్లుంటాము, మన గురించి కూడా ఇంకో ఆలోచిస్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే ఎదుటోడు కష్టం గురించి ఆలోచించేవాడే రేపటి మన కష్టం గురించి దేవుడు పట్టించుకుంటాడు. ఆ ఒక్క ఉద్దేశంతోనే వచ్చాము.